ఎయిత్ క్లాస్ ఫోర్త్ లెసన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు. ఇది కృత్రిమ దారాలు ప్లాస్టిక్లో అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. మనకి న్యాచురల్ థ్రెడ్స్ ఉంటాయి, వాటిని నూలు, పట్టు, ఉన్ని వంటి వాటిని సహజ దారాలు మొక్కల నుంచి లభిస్తాయి. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ కృత్రిమ దారాలు అంటే ఏంటంటే మానవుల చేత తయారు చేయబడే దారాలను కృత్రిమ దారాలు అంటారు. వీటిని కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అని కూడా అంటారు. ఈ కృత్రిమ దారాలు అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, పేపర్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అన్నింటి ఒక చైన్లా తయారు చేశారు. కృత్రిమ దారం కూడా చిన్న చిన్న యూనిట్లు కలిపి చేసిన ఒక గొలుసు వంటిది అంటున్నారు. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. ఇలా అనేక చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ఒక పెద్ద యూనిట్ ఏర్పడడాన్ని పాలిమర్ అంటారు. పాలిమర్ అంటే ఏంటంటే చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ఒక పెద్ద యూనిట్ ఏర్పడ్డాన్ని పాలిమర్ అంటారు. పాలిమర్ అనే పదం 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. అంటే పాలి లేదా మోర్ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. పాలి అనగా ఎక్కువ అని, మోర్ అనగా భాగం లేదా యూనిట్ అనే అర్థం. కాబట్టి పాలిమర్ పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. ఇక్కడ పాలిమర్ ఏంటంటే చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ఒక పెద్ద యూనిట్ ఏర్పడ్డాన్ని పాలిమర్ అంటారు. పాలిమర్ అనే పదం 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. పాలి లేదా మోర్ అనే 2 వర్డ్స్ నుంచి వచ్చింది అనమాట. వాటిని పాలిమర్ అంటాం మనం. పాలిమర్లు అనేవి ఏంటంటే ప్రకృతిలో కూడా లభిస్తాయి అన్నమాట. ఉదాహరణకు నూలు, ఈ సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్. ఈ నూలు అనేది ఏంటంటే ఈ సెల్యులోజ్ అనే పిలిచే ఒక పాలిమర్ అనమాట. అని ఇంకా గ్లూకోజ్ యూనిట్లు కలిసి ఒక సెల్యులోజ్ ఏర్పడుతుంది. సెల్యులోజ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి ఒక సెల్యులోజ్ ఏర్పడుతుంది. కృత్రిమ దారాల్లో రకాలన్నమాట. మనం ఫస్ట్ రేయాన్ గురించి తెలుసుకుందాం. పట్టు పురుగు నుంచి లభించే పట్టు దారం చైనాలో కనుగొనబడింది. ఈ విషయం చాలా కాలం పాటు నిగూఢంగా రహస్యం ఉందని మీరు 7వ తరగతిలో చదువుకున్నారు. పట్టు దారంతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదైనవి. అయితే దీని అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలు ఉన్న దారాన్ని పొందడంతో విజయం సాధించారు. రసాయన పద్ధతిలో కలపగుజ్జు నుండి ఇటువంటి దారాలను తయారు చేస్తారు. దీన్నే కృత్రిమ పట్టు రేయాన్ అంటారు. ఈ సహజ వనరైన కలపగుజ్జు నుంచి పొందినప్పటికీ ఇది మానవ నిర్మిత దారం. ఇది పట్టు కంటే చవకైనది. పట్టు దారంలాగా నేయవచ్చు. దీనికి ఎన్నో రకాల రంగులు అద్దవచ్చు. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు, లేదా ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. రేయాన్ నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు, ఉన్నితో కలిపి తివాచీలను తయారు చేస్తారు. నైలాన్ అనేది మానవ నిర్మిత దారం. ఇది కూడా కృత్రిమ దారమే అనమాట. 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా తయారు చేయబడింది. నేలబొగ్గు, నీరు, గాలి నుండి దీన్ని తయారు చేస్తారు. నేలబొగ్గు, నీరు, గాలి నుంచి దీన్ని నైలాన్ అనే దాన్ని తయారు చేస్తారనమాట. ఇది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ